హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా పులావ్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని వేడి చేసేసుకొని కావాల్సినంత నూనె పోసేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే బగారా ఆకు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కొద్దిగా వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చాలా ఘాట్ అవుతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాలని మిక్సీలో ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అది వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటోలని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కావాల్సిన నీళ్ళు పోసేసుకోవాలి. అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పోసేసుకొని ఆ వాటర్ పోసేసుకున్న తర్వాత రైస్ని కూడా ముందే కడిగి నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని లెమన్ జ్యూస్ కొద్దిగా వేసేసుకున్న తర్వాత గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా కుదిరిందో మీకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.